జిందాల్ వాళ్ళు పొమ్మన్నారు కదా, జిందాల్ వాళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి గారు హాయంలో తీసుకొచ్చారని అక్కస్తోనే కదా పొమ్మన్నారు వాళ్ళని. 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు పొమ్మన్నారు కదా బయటికి. బల్క్ డ్రగ్ పార్క్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ కోసం ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. 17 రాష్ట్రాలు పోటీ పడ్డాయి. దక్షిణ భారతదేశం నుంచి సాధించినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఘనత మరి ఒప్పుకోకపోతే ఎలాగా? ఇప్పుడు కూడా చెప్తున్నాను. నిన్న మీ లోకేష్ గారు ఒకసారి ఆంధ్రజ్యోతిలోనే చూశాను. నేను కూడా ఆంధ్రజ్యోతి లైవ్ స్ట్రీమింగ్ వస్తుంటే చూశాను. మరి నువ్వేమో ఇచ్చేస్తున్నాను అంటున్నావు. మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఏమో మేమేమో జీతాలు ఇవ్వలేకపోతున్నాం ఆయన చెప్తున్నాడు. మరి మీ జీతాల గురించి మాట్లాడుతున్నావో, మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జీతాల గురించి మాట్లాడుతున్నావో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అది ఉద్యోగుల సంఘం మాట్లాడుతున్నావో నాకు అర్థం కాదు. స్టీల్ ప్లాంట్ గురించి అని మాట్లాడుతున్నాను. సరే పోనీ అన్నీ జరిగాయి అనుకునే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఒప్పుకున్నాం కదా. పోనీ అవన్నీ జరిగి నువ్వు చెప్పిందే నిజం అని చెప్పి నేను ఒప్పుకుంటే సో అందుకని ప్రతిపక్షంలో ఉన్నాం. ఆయనేమో మంత్రి గారేమో మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్తుంటే నువ్వేమో ఇక్కడ కూర్చొని జీతాలు ఇచ్చేస్తున్నావు అని చెప్తే ఏది నమ్మాలి? మంత్రి గారు చెప్పింది నమ్మాలా, లేకపోతే ఏబిఎన్ రామకృష్ణ గారు చెప్పింది నమ్మాలి? మేము వాళ్ళు ఎక్కడ చెప్పలేదు మరి నాకు తెలిసి. అదే చెప్తున్నాను కదా. అందుకనే నేను ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి జీతాలా, లేవైనా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రామకృష్ణ గారికి సంబంధించినటువంటి జీతాలా అనేటువంటి క్లారిటీ ఇస్తే చెప్తాను నేను సమాధానం. అందుకే మరి ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పాను నేను. మీరు మరి మీ కొలీగ్ ఏదో చెప్తున్నారు మీరు. అవన్నీ తెలిసి మరి ఎందుకు హామీలు ఇచ్చాడు? సరే మా ప్రభుత్వం తీసుకొచ్చింది, మేము వెల్ఫేర్ ఇచ్చాము, వెల్ఫేర్ ఇచ్చి పోనీ ఖజానా ఖాళీ అయిపోయింది, 3.5 లక్షల కోట్లు అప్పులు చేస్తాము. మరి ఇంత మేధావి 44 సంవత్సరాలు ఆయన తండ్రి కొడుకులు మిగిలినటువంటి వారి ప్రతినిధి బృందం పక్క రాష్ట్రాలకు వస్తున్నటువంటి పెట్టుబడులను చూసి పక్క రాష్ట్రం అయినటువంటి మహారాష్ట్రకి దాదాపు 8.5 లక్షల కోట్లు,
మనకి ఆనుకో